అతని అసలు పేరు నరేంద్ర యాదవ్, కానీ తన పేరుని డాక్టర్ జాన్ కామ్ గా మార్చుకున్నాడు. ఫోర్జరీ సర్టిఫికెట్లతో స్పెషలిస్టు గుండె డాక్టర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. దొంగ డిగ్రీలతో బ్రిటన్ జాతీయుడైన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఎన్ జాన్ కామ్ గా చెలామణి అయ్యాడు. మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఉన్న మిషనరీ ఆసుపత్రి ఓ కార్డియాక్ సర్జన్ను నియమించుకోవాలని అనుకుని ప్లేస్మెంట్ ఏజెన్సీని సంప్రదించింది. అక్కడ నరేంద్ర యాదవ్ తాను బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ అని, మానవ సేవలో భాగంగా భారతదేశంలో పనిచేయటానికి ఆసక్తి చూపుతున్నానని చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యం నమ్మింది. నెలకు 8 లక్షల జీతంతో ఆయన్ను నియమించుకుంది. నరేంద్ర యాదవ్ ఎలియాస్ జాన్ ఎన్ కామ్ మిషన్ ఆసుపత్రిలో 2 నెలల కాలంలో ఏకంగా 15 గుండె ఆపరేషన్లు చేశాడు. అందులో 7 చనిపోయారు. అతని తీరుపై అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నిజ స్వరూపం తెలిసిపోయిందని అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు దేశమంతా వడపోసి చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఈ దొంగ డాక్టర్ను పట్టుకున్నారు. ఇతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్, స్వస్థలం డెహ్రాడూన్. డజన్లు కొద్దీ ఫేక్ డిగ్రీలు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఆసుపత్రి ప్రొఫైల్ ను బట్టి సూట్ అయ్యే డిగ్రీలు బయటకు తీస్తాడు. అతని దగ్గర ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయిన ఫేక్ సర్టిఫికేట్ కూడా ఉంది. కార్డియాలజీకి సంబంధించి అతని దగ్గర అనేక స్పెషల్ పట్టాలున్నాయి. 2 నెలల వ్యవధిలో తన చేతుల మీదుగా 15 ఆపరేషన్లు చేస్తే అందులో 7 మరణించారు. పేషెంట్ల బంధువుల ఫిర్యాదుతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ విక్రమ్ చౌహాన్ దర్యాప్తు చేశారు. డాక్టర్ జాన్ కామ్ సరైన డిగ్రీలు లేకుండా యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫేక్ డాక్టర్ తన జీవిత కాలంలో 15,000 ఆపరేషన్లు చేసినట్లు తన ప్రొఫైల్లో చెప్పుకున్నాడు. 2006లో అప్పటి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు గుండె నొప్పి వచ్చి బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యుడు ఆపరేషన్ చేస్తాడని అప్పట్లో ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. ఆ లండన్ వైద్యుడు ఏ నరేంద్ర యాదవే. ఆపరేషన్ తరువాత స్పీకర్ చనిపోయారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ శుక్లా కొడుకు అనిల్ శుక్లా అపోలో యాజమాన్యంపై కేసు ఫైల్ చేస్తున్నాడు. దొంగ డాక్టర్ను రిక్రూట్ చేసుకుని తన తండ్రి మరణానికి కారణమైన అపోలో ఆసుపత్రి యాజమాన్యం సమాధానం చెప్పాలని అంటున్నాడు. నబీ కురేషి తల్లి 63 ఏళ్ల రహీసాకు జనవరి 13న గుండె నొప్పి రావడంతో మిషన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జనవరి 14న ఆమె గుండెకు యాంజియోగ్రఫీ చేశారు. మరో 2 రోజుల తరువాత యాంజియోప్లాస్టీ చేశారు. ఆ తరువాత ఆమెకు తిరిగి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటిలేటర్ సపోర్ట్ పెట్టారు. ఆ తరువాత కాసేపటికి ఆమె చనిపోయింది. మరో కేసులో జితేంద్ర సింగ్ తన తండ్రి మంగల్ సింగ్ ను కడుపు ఉబ్బరంగా ఉందంటే గ్యాస్ట్రిక్ సమస్య అని ఈ మిషన్ హాస్పిటల్లో ఫిబ్రవరి 4న జాయిన్ చేశారు. అతనికి కూడా యాంజియోప్లాస్టీ చేశారు. గుండెకు సర్జరీ చేయాలి అర్జెంట్ అన్నారు. ఆపరేషన్ అయిన గంటల వ్యవధిలోనే మంగల్ సింగ్ చనిపోయారు. ఈ 2 సంఘటనల్లో పేషెంట్స్ బంధువులు జాతీయ మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేశారు. దామోహ్ జిల్లా కలెక్టర్ సుధీర్ కొచ్చార్ ప్రత్యేక టీం ద్వారా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు రింకిల్ కుమార్, బ్రజ్వీర్ కుమార్, రాజేంద్ర సింగ్లు దామోహ్ చారిటీ హాస్పిటల్ పై విచారణ జరుపుతున్నారు. ఫేక్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్స్ బంధువులను అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ హాస్పిటల్లో ప్రధాని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇస్తోంది. ఇప్పుడు ఈ స్కీమ్ కూడా దుర్వినియోగం అయినట్లే. వీటన్నిటి మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఫేక్ డాక్టర్ నరేంద్ర యాదవ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతను ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ బంధువులు తమకోసారి అతన్ని అప్పగించాలని కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.